లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. మెగా వర్సెస్ అల్లు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీ ఎన్నికల వేళ అల్లు అర్జున్ వ్యవహారంపై మెగా అభిమానులు అట్టుడికిపోతున్నారు. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు అభిమానుల వార్కు నాగబాబు అనే పెట్రోల్ తోడైంది. దీంతో సోషల్ మీడియా మొత్తం అల్లు వర్సెస్ మెగా మంటలతో తగలబడుతుంది. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరేవాడే, మాతో నిలబడేవాడు పరాయవాడైనా మావాడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ప్రకంపన సృష్టిస్తోంది. అల్లు అర్జున్ ను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ వేశారంటూ అల్లు ఆర్మీ మెగా ఫ్యామిలీపై విరుచుకుపడుతుంది. అటు మెగా ఫ్యాన్స్ సైతం పుష్పరాజ్ ఫ్యాన్స్ కు కౌంటర్ ఇస్తున్నారు. ఇలా మరోసారి మెగా ఫ్యామిలీలో చిచ్చురేగింది. అసలు అల్లు అర్జున్ కు మెగా ఫ్యామిలీకి ఎక్కడ చెడింది? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు మధ్య గొడవ ఎక్కడ మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం. అది 2017 జులై సరైనోడు సక్సెస్ మీట్. అల్లు అర్జున్ మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ అభిమానులు పవర్ స్టార్ గురించి చెప్పమని అరుస్తారు. అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అంటాడు. అంతే. ఆ మాటతో అల్లు అర్జున్ పై పవన్ అభిమానులు యుద్ధం ప్రకటించారు. సరైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ డీజే దువ్వాడ జగన్నాథం సినిమా చేశాడు. అప్పటికే గుర్రు మీదున్న పవన్ ఫ్యాన్స్ డీజే టీజర్ పై తమ ప్రతాపం చూపించారు. ఆ దెబ్బతో ఇప్పటికీ ఇండియాలోనే మోస్ట్ డిస్లైక్ టీజర్ గా డీజే మిగిలిపోయింది. వివాదం సద్దుమరగకపోవడంతో అల్లు అర్జున్ దానిపై స్పందించాడు. ప్రతిసారి మీరు పవర్ స్టార్ అని అరవడం వల్ల ఇబ్బంది అవుతుందని, మెగా ఫ్యామిలీకి సంబంధం లేని ఈ ఈవెంట్ లో మీరు పవర్ స్టార్ అని అరవడం వల్ల మిగతా హీరోలు హర్ట్ అవుతున్నారని చెప్పుకొచ్చారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆ రోజు చెప్పన్ బ్రదర్ అన్నారని క్లారిటీ ఇచ్చారు. మేం బానే ఉంటాం, మీ ఫ్యాన్సే అనవసరంగా కొట్టుకుంటారు. దయచేసి ఇలా సోషల్ మీడియాలో గొడవలు పడుతూ మీ స్థాయిని తగ్గించుకొని మా స్థాయిని తగ్గించొద్దని రిక్వెస్ట్ చేశారు. వివాదంపై అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు ఆర్మీ మధ్య వార్ జరుగుతూనే ఉంది. కానీ ఏపీ ఎన్నికల వేళ అది ఉగ్రరూపం దాల్చింది. ఈ ఎన్నికల్లో అల్లు అర్జున్ ఒకవైపు, మెగా కుటుంబం మరోవైపు అన్నట్టుగా పరిస్థితి మారింది. తన ఫ్రెండ్ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి కోసం అల్లు అర్జున్ రంగంలోకి దిగాడు. మిత్రుడి కోసం నంద్యాలకు వచ్చి మరీ ప్రచారం చేశాడు. మరోవైపు పిఠాపురం నుంచి మేనమామ పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో ఉన్నాడు. కానీ అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్లలేదు. ఒక ట్వీట్ పెట్టి వదిలేశాడు. అదే సమయంలో రామ్ చరణ్ తన తల్లి సురేఖతో కలిసి చివరి రోజు పిఠాపురంలో ప్రచారం చేశాడు. మెగా కాంపౌండ్ లోని హీరోలంతా పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో ప్రచారం చేశారు. కానీ అందరికీ భిన్నంగా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి కోసం ప్రచారం చేయడాన్ని మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని అల్లు అర్జున్ వివరణ ఇచ్చినప్పటికీ పవన్ ఫ్యాన్స్ తగ్గట్లేదు. తాజాగా నాగబాబు ట్వీట్ తో వైరం మరింత పెరిగినట్టయింది. చూడాలి మరి మెగా వర్సెస్ అల్లు యుద్ధం ఎక్కడి వరకు చేరుతుందో. ఆపడానికి నేరుగా చిరంజీవినే రంగంలోకి దిగుతారా, లేక పవన్ కళ్యాణ్ చూసుకుంటారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏదేమైనా మెగా ఫ్యామిలీలో ఏదో జరుగుతుంది అన్న అనుమానాలకు తాజాగా అల్లు అర్జున్ అంశం మరింత బలాన్ని చేకూర్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.